నమస్కారం. ఇప్పుడు వారాహి అమ్మవారి గురించినటువంటి యొక్క విశేషాలు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివవతు. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. అస్మద్గురుదేవులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదపద్మలకు ప్రణమిల్లుతూ కార్యక్రమంలో వద్దాం. వారాహి మాత మనకు అందరికీ కూడా ఈ జీవితాన్ని కేవలము ఏదో మనం ఈ జన్మని ఎత్తాము, తల్లిదండ్రులు మనకి ఏదో విద్యాబుద్ధులు నేర్పించారు, తర్వాత పెద్దవాళ్ళం అయ్యి చదువుకొని మన జీవనోపాధి కోసం అని చెప్పనని ఉద్యోగాలు వాణిజ్యమో ఏదో ఒకటి చేయటం సంభవిస్తూ ఉంటుంది. తర్వాత మనకి మళ్ళీ పిల్లలు పుడతారు. ఈ యొక్క తాపత్రయాల్లోనే మనం ఉండటమేనా, ఇంకా ఏదైనా ఈ జీవితానికి అనేటువంటిది ఏదైనా ఒక అర్థం ఉన్నదా అనేటువంటిది ప్రతి మానవుడు కూడా ఆలోచించుకోవలసినటువంటి యొక్క పరిస్థితి. ఎందుకంటే ఇది అందరికీ అది సహజమైనటువంటి యొక్క నడక. ఇందులోనే మన ఈ యొక్క జన్మని సార్థకత చేసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని, నరజన్మ రావటం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి యొక్క విశేషం. ఎన్నో లక్షలాది జన్మలు ఎత్తిన తర్వాత ఏమో కిత జన్మలో మనం నక్కో పిల్లో కుక్కో ఏ జన్మలు ఎత్తామో అటువంటి జన్మలు అన్నింటిలో కూడా పోయి చివరికి ఎక్కడో ఒక విధమైనటువంటి యొక్క వాసన ఉండటం మూలంగా ఈ నరజన్మ మనకి లభించింది. ఈ నరజన్మని సార్థకం చేసుకుంటే మళ్ళా వచ్చే జన్మ కూడా నరజన్మయే రావాలి అని చెప్పునని, లేకపోతే ఇంకా మళ్ళా ఏం చివరికి మళ్ళీ వెళ్ళామనుకోండి, ఏ నక్కో కుక్కో పిల్లో అది ఎక్కడికైనా దానికి అంతం లేదు, మళ్ళా నరజన్మ రావడానికి చాలా కాలం పడుతుంది. అందుకోసం ఈ జన్మని మనం తరింపజేసుకోవాలి. అందుకని ఆ ఉత్కృష్టమైనటువంటి యొక్క జన్మగా భావించారు. జంతువులవే మనం కూడా. జంతువునా నరజన్మ దుర్లభం. జంతువుల్లో నరజన్మగా పుట్టడం అనేటువంటిది గొప్ప విశిష్టత. అంటే మనిషిగా పుట్టడం ఒక వరం, ఒక గొప్ప అదృష్టం. దాన్ని మనం సార్థకతం చేసుకోవాలి. ఎలా సార్థకం చేసుకోవాలి అంటే అది మన యొక్క మనస్సు మీద ఆధారం. మనస్సు అంటే సత్సంకల్పం, సదాలోచనలు కనుక ఉండేటట్లయితే బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్తూ ఉంటే మనకి కంటికి ఏదో ఒకటి కనపడుతుంది. కళ్ళు చూస్తాయి కదా, కంటికి కనపడుతుంది. ఈ కంటికి కనపడిన దానికి అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. అంటే ఈ కంటి చూసినటువంటిది మనస్సుకి పంపిస్తుంది. ఆ మనస్సు బుద్ధికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బుద్ధి నిర్ణయం చేస్తుంది. సద్బుద్ధి అయితే ఇలాంటి ఆలోచనలు మనకి రాకూడదు, అంతా మనం ఎవరినైనా సరే చాలా ఆనందంగా చూడాలి. ఒక శ్రీమూర్తి కనపడితే శ్రీమూర్తిని మనం పసిపిల్ల దగ్గర నుంచి వృద్ధురాల దాకా కూడా తల్లుల్లాగానే మనం భావించేటువంటి యొక్క బుద్ధి మనకి రావాలి అని చెప్పినని, సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పినని పరమాత్మని వేడుకోవాలి. చూసారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక పరమాత్మ అంటే పరమాత్మకి నిజంగా శాస్త్రం ప్రకారం అయితే ఒక ఆకారం అంటూ లేదు. పరబ్రహ్మ స్వరూపము అంటారు దాన్ని. పరబ్రహ్మం అంటే నిరాకారం, నిరంజనం, పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే ఒక శక్తి అన్నమాట. దట్ ఇస్ కాల్డ్ ఎనర్జీ. ఆ పరబ్రహ్మ స్వరూపమే మనం పురుషుడిగా కానీ స్త్రీగా కానీ ఏ విధంగానైనా సరే మనం ఆరాధించేస్తూ ఉంటాం. అయితే పురుషుడి కంటే కూడా ఒక స్త్రీగా మనం ఆరాధన చేసినట్టయితే స్త్రీ రూపంలో తల్లిలాగా, తల్లి దగ్గరికి చాలా చనువుగా వెళ్తాం. చిన్నపిల్లవాళ్ళందరూ కూడా ఆమె మరి తండ్రి దగ్గరికి అంత చనువుగా తక్కువ, కానీ తల్లికి
మనం చాలా దగ్గరలో ఉంటాం. మనసు నిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పినని అనాదిగా ఈ స్త్రీమూర్తిని ఆరాధన అనేటువంటిది మన సమాజంలో ఎక్కువ. స్త్రీ శక్తి స్వరూపిణి అని, సర్వం శక్తిమయం జగత్ అని చెప్పినని స్త్రీమూర్తికి ఎక్కువ మనం ప్రాముఖ్యతనిస్తాం. అలా ఆ శక్తి స్వరూపాలు అనేకమైనటువంటి ఉన్నాయి. దాంట్లో అన్ని శక్తులు ఏకం సత్విత్ర బహుదా వదంతి అని చెప్పినని ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా ఉండేటువంటిది మాత్రం అన్నింట్లోనూ ఒకటే శక్తి. ఇది మనం గమనించుకోవాలి. మన పురుషులు కానీ స్త్రీలు కానీ మన దేవుళ్ళు అందరూ కూడా ఉండేటువంటిది మాత్రం అన్నింట్లోనూ ఒకటే పరబ్రహ్మ స్వరూపము. ఇది ఇంపార్టెంట్. ఏమంటే మీకు చాలామంది దేవుళ్ళు ఉంటారండి అని చెప్పినానంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉండేది ఒకటే పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపమే ఇన్ని రకాలుగా మనము భావించుకొని అనేక రకాలుగా భావించుకొని చూసుకుంటున్నాం. అది ముఖ్యంగా. ఇప్పుడు మనం ఒక పురుషుడుగా విష్ణుమూర్తిగానో లేకపోతే పరమశివుడుగానో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిలాగానో ఆంజనేయ స్వామి ఇలా మనం పురుషుడిగా ఆరాధన చేస్తూ ఉంటాం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. స్త్రీ శక్తిగా కూడా ఎక్కువ మంది ఆరాధన చేస్తారు. అటువంటి స్త్రీశక్తి ఆరాధనలో ముఖ్యమైనటువంటిది లలితాదేవి, లలితా పరమేశ్వరీదేవి. ఆ లలితా పరమేశ్వరీదేవి గురించి ముందర మనం చక్కగా తెలుసుకుంటే తర్వాత దాంట్లో నుంచి ఈ వారాహి మాత ఎలా వచ్చింది అని తెలుసుకోవచ్చు. స్త్రీ స్వరూపంలో లలితా పరమేశ్వరీదేవి. భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. రాక్షసత్వం మనలోనూ ఉంటుంది, ప్రతి వాళ్ళలోనూ రాక్షసత్వం ఉంటుంది. అంటే రాక్షసత్వాన్ని మనలో అణుచుకోవాలి. అంటే ప్రతి మానవుడికి కూడా మనలో పశుత్వం ఉంటుంది, రాక్షసత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది. మనలో ఉండేటువంటి యొక్క పశుత్వాన్ని అణుచుకొని అట్లా పశువులాగా ప్రవర్తిస్తున్నావు ఏమిట్రా అని చెప్పని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వాడు చెడుగా ప్రవర్తిస్తే సరే అది పశుత్వం. ఆ పశుత్వంలో అణిచివేసుకుని అక్కడి నుంచి రాక్షసత్వం ఉంటుంది, దానికంటే పెద్దది. ఆ రాక్షసత్వాన్ని కూడా అణిచివేసుకుని మనం మానవులం కాబట్టి మానవత్వం కొద్దో గొప్ప లోపల ఎక్కడో ఉంటుంది. దాన్ని మనం మానవత విలువల్ని తెలుసుకొని అక్కడి నుంచి వస్తే దైవతత్వం మనలో పెరుగుతుంది. అంకురించేటువంటి దైవతత్వాన్ని కాస్త ప్రజ్వలింపజేసుకుంటే అది మంచి పనులు సద్బుద్ధి మనకి కలుగుతుంది. అలా ఇచ్చేటువంటి యొక్క తల్లి ఆ శ్రీశక్తి లలితా పరమేశ్వరీదేవి. భండాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడిని అనేక మంది రాక్షసుల్ని సంహరించింది తల్లి. మనలో ఉండేటువంటి యొక్క అది కనుక మనలో ఉండేటువంటి యొక్క రాక్షసత్వాన్ని పశుత్వాన్ని అణగొట్టేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనకి ప్రసాదించేటువంటిది కూడా ఆ తల్లి, ఆ శ్రీశక్తి స్వరూపమే. సర్వం శక్తిమయం జగత్. భండాసుర సంహారానికి ఆవిడనే మనం దుర్గాదేవి అంటాం, ఒక స్వరూపంగా లక్ష్మీదేవి అంటాం, సరస్వతీమాత అంటాం. అలాగే అన్ని అవతారములు కూడా ఆవిడవే. ఒకే తత్వం, ఒకే శక్తి తత్వం, భిన్న రూపాలు. అంటే ఒకే తత్వం భిన్న రూపాలుగా, అంటే భిన్నంలో అభిన్నం. అది మన యొక్క సిద్ధాంతం అన్నమాట. ఆ రాక్షసుడిని సంవరించడానికి వెళ్ళేటప్పటికి ఒక 7 తత్వాలుగా తీసుకుంది ఆవిడ. ఆ రాక్షసులను ఒక్కొక్కళ్ళు అనేక రకాలైన కోరికలు అడుగుతారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఏ పురాణాల గాథలైనా తీసుకోండి, దాంట్లో మనకు వచ్చేటువంటిది కథ ఏమిటి అంటే ఒకళ్ళు తపస్సు చేస్తారు. ఎవరైనా రావణాసుడు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే రాక్షసులు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు చేసేటువంటి యొక్క స్థితిలో చివరికి ప్రత్యక్షం అవుతారు ఆ దేవుడు. బ్రహ్మగారు, మహాశివుడు, ఎవరెవరు ఆ అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమైనప్పుడు వాడు కోరేటువంటి కోరిక, రాక్షసులందరూ కూడా ఒక్కటే కోరిక కోరుతారు. ఏమిటి ఆ కోరిక అంటే మేము ఎవరి చేతిలో కూడా చావకూడదు. అదే మన మహర్షులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలామంది ఇటుపక్క ఉన్నారు. వాళ్ళకి భగవంతుడిని కూర్చి తపం చేస్తే ఘోరమైన తపస్సు చేస్తారు, కఠోరంగా నియమాలతో చేస్తారు. వీళ్ళకి ప్రత్యక్షమైతే నాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పినని ప్రార్థన చేస్తారు. చూసారా
తేడా అది రాక్షసత్వం. కనుక అంటే జీవితాన్ని చరితార్థతను పొందించుకోవడానికి మోక్షసిద్ధి కావాలి అని చెప్పాను. అలా భండాసుర వధలో ఆవిడ దగ్గర ఈ ఆవిడకి సంహరించేటప్పుడు ఇలాగే మనకి వాడు కోరిక ఏం కోరాడంటే, నాకు చావు లేకుండా వరం ఇవ్వవలసిందే అని అడిగాడు. అది పుట్టినవాడు గట్టిగా మానడు, ఎవరైనా సరే పుట్టినవాడు పోవలసిందేనయ్యా, కాబట్టి అలా ఇవ్వటానికి అవకాశాలు లేవు అంటే, నేను నీ చేతిలో కూడా చావడానికి వీల్లేదు అని చెప్పినాను అన్నాడు. చివరికి తదాస్తు అన్నది ఆవిడ. అంటే అక్కడికి మానవ మాత్రులు ఎవరితోటి కాదు, స్త్రీమూర్తి కాదు, పురుషుడు కాదు, మరి అప్పుడు ఏ విధంగా సంవరించాలి అని చెప్పనని ఆవిడ అనుకుంటూ ఉంటే, అప్పుడు ఈ లలితా పరమేశ్వరీదేవే శక్తి. ఆవిడ ఒక సప్తమాతృకల్ని ఆవిడ శరీరంలోంచి ఏర్పాటు చేసింది. ఆ సప్తమాతృకల్లో ఒక శక్తి వారాహీమాత. అది దానికి ఉండేటువంటి యొక్క విశేషం. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆవిడ నుంచి వచ్చినటువంటిదే శ్యామలాదేవి కూడా. శ్యామలాదేవి ఏమిటి అంటే సాత్వికమైనటువంటిది. సంగీత శాస్త్రాలన్నింటికి కూడా ఆవిడ ఏమిటంటే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 ఉంటాయి. ఇందులో ఆ ఇచ్ఛాశక్తి అనేటువంటిది లలితా పరమేశ్వరి యొక్క ఆవిడ యొక్క తత్వం. తర్వాత మరి జ్ఞానశక్తి శ్యామలాదేవి, ఆవిడ నుంచి వచ్చిన అంశే శ్యామలాదేవి. క్రియాశక్తి వారాహీమాత. సరే, అయితే వారాహీమాత ఏంటంటే ఆవిడ ఈ రాక్షస సంహారానికి వెళ్ళినప్పుడు సైన్యాధిపతిగా ఉంటుంది వారాహీమాత. సైన్యాధిపతిగా ఉండేటువంటి వాడు కొద్దిగా రౌద్రంగానే ఉండాలి కదండి, మామూలుగా ఉండేట్టు కుదురుతుంది. కాబట్టి ఆవిడ కొద్దిగా రౌద్రంగానే ఉంటుంది. ఆవిడ్ని మనం ప్రసన్నతగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా మీకు మనకి బోర్డున పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో ముఖ్యంగా మనకి మార్కండేయ పురాణం ఉంది, బ్రహ్మపురాణం ఉంది, వామన పురాణం ఉంది, మత్స్య పురాణం ఉంది. ఇలాంటి ఈ పురాణాల అన్నింటిలో కూడా వారాహీమాత యొక్క విశేషాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క అంశాలు విశేష కథలుగా ఉంటాయి. అన్నీ ఒక్క మాదిరిగానే ఉండవు, కానీ మెయిన్గా ఉండేటువంటి ముఖ్యంగా ఉండేటువంటి యొక్క విశేషం మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. ఈ పురాణాలన్నింటిలో కూడా అదే వస్తాయి. దాంట్లో ముఖ్యంగా దీంట్లో లలితా పరమేశ్వరి యొక్క అంశ ఈ యొక్క వారాహీమాత అని చెప్పని అనుకున్నాం. సైన్యాధిపతిగా ఉంటుంది ఆవిడ అని చెప్పనని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతం అని లలితా సహస్రనామంలో ఒక నామం. ఇంకోటి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యవందిత అని ఆ వారాహి అనేటువంటి మాత లలితా సహస్రనామంలోనే మనకి ఎక్కువగా వస్తుంది. లలితా సహస్రనామ విశేషాలు చెప్పుకున్నప్పుడు ఈ నామాలు మనకి తెలుస్తాయి. అంటే ఆ వరాహం అంటే మామూలుగా మనకి బజార్లలో ఈ పల్లెటూళ్ళలో తిరిగేటువంటి వరాహాలు కాదు, అది ఒక శ్వేతవరాహం అన్నమాట. అందుకని ఒక పవిత్రమైనటువంటి యొక్క శ్వేతవరాహం ఆ రూపం దాల్చింది ఆవిడ. దాల్చి ఈ భండాసుర వధ చేయటం జరిగింది. సంపూర్ణమైనటువంటి యొక్క ఆ రాక్షసత్వాన్ని పోగొట్టింది. వాడిలో ఉండేటువంటి యొక్క రాక్షసత్వం పోగొడితే పశుత్వము రాక్షసత్వం పోతే దైవీతత్వమే వస్తుంది. వాడిలో ఉండేటువంటి ఆ యొక్క దీన్ని నశింపజేస్తుంది ఆ తల్లి వారాహీమాత. అలాగే మనకి ఈవిడ ఎక్కడ ఉంటుంది అంటే మనకి షట్చక్రాలని ఉన్నాయి, మన శరీరంలోనే ఉంటాయి. షట్చక్రములు మూలాధారం, తర్వాత స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం. ఇవి మనకి షట్చక్రములను ఉంటాయి. ఈ షట్చక్రాల్లో ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటిది వారాహీమాత. అక్కడే ఆ విశేషాలన్నీ కూడా అక్కడే తెలుస్తాయి మనకి. అక్కడ ఉండేటువంటి మాత ఈ యొక్క వారాహీమాత. మనకి ఈ ఇందాక చెప్పుకున్నటువంటి
కిరిచక్ర రథారూఢ అంటే ఆ వరాహములతో ఉండేటువంటి యొక్క ఆ రథంలో వచ్చేటువంటి తల్లి ఈవిడే వారాహిమాతగా వస్తుంది. ఎవరు? లలితా పరమేశ్వరి దేవికి. ఆవిడ సహస్రనామాల్లోనే వస్తున్నాయిగా ఇవన్నీ కూడాను. అలాగే విశుకుడు అనేటువంటి యొక్క ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడిని సంహరించినటువంటి మాత వారాహి మాత. మనకి చాలా కొద్దిగా అర్థం చేసుకోవాలి అని చెప్పని అనుకుంటే, ఇప్పుడు మనం వాళ్ళు చేసేటువంటి యొక్క పనిని బట్టి ఒకే విశేషం వాళ్ళ పేరుని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక జిల్లాకి అధికారిగా ఉండేటువంటి వారిని వారు అందరం మానవులమే, కానీ ఆ చదువుకొని ఆ కలెక్టర్గా వచ్చినటువంటి వాళ్ళని కలెక్టర్ గారు అని చెప్పని అన్నాం. ఒక బస్సులో వెళ్తూ ఉంటే టికెట్ ఇచ్చి చేసేటువంటి వారిని కండక్టర్ గారు అని చెప్పని అన్నాం. చూసారా? అంటే వాళ్ళు చేసేటువంటి దాన్ని బట్టి ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నాం మనం. అలాగే ఈవిడ లలితా పరమేశ్వరి దేవి యొక్క అంశమైనప్పటికీ ఆ పని చేసేటప్పుడు మాత్రం ఆవిడ వారాహి రూపంగా వెళ్ళింది అని అర్థం. ఇప్పుడు మనకి విద్యుత్ ఉన్నది, విద్యుత్ కరెంట్. ఆ విద్యుత్తు మన ఇంటికి మనం తీసుకుంటాం, కనెక్షన్ తీసుకుంటాం. ఆ తీసుకున్నప్పుడు మనం ఒక ట్యూబ్ లైట్కి ఒక స్విచ్ వేసుకుంటాం. ఆ స్విచ్ వేస్తే ఆ కరెంట్ దాంట్లోకి వస్తుంది. అప్పుడు లైట్ ఎనర్జీగా మారుతుంది. ఈ విద్యుత్తుని లైట్ ఎనర్జీగా వాడుకుంటాం కాబట్టి వెలుతురు వస్తుంది మనకి. అలాగే ఒక మెకానికల్ ఎనర్జీగా మారుతున్నప్పుడు ఇదే విద్యుత్తు ఆ ఫ్యాన్ స్విచ్ వేసుకుంటే ఫ్యాన్ వస్తుంది. సరే, ఇది మనకి మామూలుగా సామాన్యంగా అర్థం అవటానికి ఒకే విద్యుత్తు ఇన్ని రకాలుగా మనకి అవకాశాలు ఇస్తున్నాయి. అలాగే ఈ లలితా పరమేశ్వరి మహాశక్తి స్వరూపమే, ఆదిపరాశక్తే ఈ యొక్క ఒక్కొక్క పని చేయటానికి ఆ పేర్లతోటి పిలుచుకుంటున్నాం అన్నమాట మనం. కాబట్టి వీళ్ళన్నింటిలోనూ ఉండేటువంటిది ఒకటే శక్తి. అది మాత్రం ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సింది అదని మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఈ యొక్క వారాహిమాత గురించి గట్టిగా మనం చెప్పుకోవాలంటే ఆవిడ మిగతా లలితా పరమేశ్వరి కానీ ఇంకోళ్ళు కానీ మనం పారాయణ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఆ లలితా పరమేశ్వరి దాంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే శ్రీ విద్యోపాసన అంటారు దాన్ని. అమ్మవారిని ఆరాధన చేయడానికి శ్రీ విద్యోపాసన. తర్వాత శ్రీచక్రార్చన, మూడవది శ్రీ సహస్రం. ఇందులో శ్రీ విద్యోపాసన అనేటువంటిది ఒక మంత్రం, శ్రీచక్రార్చన అనేటువంటిది ఒక యంత్రం, శ్రీ సహస్రం అనేటువంటిది తంత్రం. ఈ రెండింటినీ కలుపుతూ ఉండేటువంటిది తంత్రం. అంటే తను అనేది తంత్ర అని చెప్పనని ఈ యొక్క లలితా సహస్రనామం. అంటే శ్రీ విద్యోపాసన మనం నేర్చుకోలేకపోయినా సామాన్యులం కాబట్టి శ్రీచక్రార్చన పెట్టుకొని మనం పూజలన్నీ ఒక నిష్టగా చేయలేకపోయినప్పటికీ కూడా శ్రీ సహస్రం అంటే సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతోటి చక్కగా ఉచ్చారణతోటి పారాయణ చేసుకుంటే ఈ రెండింటి యొక్క ఫలితాలు మనం పొందుతామని తేలిక మార్గంగా మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వారాహి మాత పూజ చేస్తామని అనుకోండి, ఇది కొద్దిగా మామూలుగా పారాయణ చేసుకోవడానికి ఏదో శుభ్రంగా ఉండేటువంటి ఒక బట్ట కట్టుకుని మనం పూజ చేసుకోవడానికి అవకాశాలు కొద్దిగా తక్కువ. ఆవిడకి నియమనిష్టలతో ఉండాలి. అది దానికి చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. వామాచారము సదాచారము అని చెప్పిన ఉంటాయి దీంట్లో 2 రకాలు. అందువలన మనం ఈ ఆచారంతో మాత్రం అందరూ కూడా చేసుకోగలుగుతాం, సామాన్యమైనటువంటి యొక్క మానవులం. కానీ ఆ మార్గం కూడా చేయవచ్చు, కానీ అది అందరం అంత తేలిగ్గా చేయలేం. దానికి బోలెడంత నియమనిష్టలు ఉండాలి. ఆ నియమనిష్టలతోటి చేయాలి. అందుకనే మీరు చూడండి, కాశీక్షేత్రంలో వారాహిమాత ఆలయం ఉంది. ఆవిడ గ్రామదేవత అక్కడ. అంటే శక్తి స్వరూపిణి కదండి, సైన్యాధిపతికి ఆవిడ. అందువల్ల ఏంటంటే తిరుగుతూ ఉంటుంది, కాశీక్షేత్రం అంతా పాలన చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ సంచారం చేసేటప్పుడు ఇప్పుడు ఈ పూజ కూడా వారాహి అమ్మవారి పూజ ఇప్పుడు కూడా సాయంత్రంగానే చెయ్యాలి, రాత్రిపూటనే చెయ్యాలి.
సూర్యాస్తమానం తర్వాతనే చేయాలి. ఆవిడ కాశీ క్షేత్రం అంతా తిరుగుతూ ఉంటుంది. తిరిగి రాత్రల్లా తిరిగి తెల్లవారుజామున వచ్చి ఆ గుళ్ళో ప్రవేశం చేస్తుంది. అందుకని ఆవిడ్ని దర్శించుకోవటం, ఆ పూజారి గారే లోపలికి వెళ్ళి ఆ 4:30 నుంచి 7 గంటల లోపలే చాలా కొద్ది సమయంలోనే పూర్తి చేసేసి హారతి ఇచ్చేసేసి వెంటనే వచ్చేస్తారు. అంటే ఆవిడ యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది. ఉగ్రరూపంగా ఉండేటువంటి స్వరూపంగా ఉంటుంది. నృసింహస్వామి ఉన్నారనుకోండి, మరి ఆయన చాలా భీకరంగా వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరిగింది. దీన్ని లక్ష్మీదేవి కంటే కూడా మీకు ఈ ప్రహ్లాదుణ్ణి ముందు కూర్చోబెట్టారు ఆ ఉగ్రరూపం శాంతించటానికి. ఎందుకని? మహాభక్తుడు కాబట్టి. అలాగే భక్తులకి ఎప్పుడు కూడా మహాశక్తి ఆవిడ తల్లిలాగా పరిపాలిస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్ని నియమనిష్టలు ఉండాలి మనకి అని చెప్తున్నాం. ఆ నియమనిష్టలతోటి పెద్దలు ఎవరో ఉంటారు దాంట్లో, దాన్ని చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి విశేషాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగే శరన్నవరాత్రి మహోత్సవాలలో కూడా అది మనకి 2 రకాలైనటువంటి నవరాత్రులు మనం చాలా చేస్తాం. శరన్నవరాత్రులను ఒకటి చేస్తాం. మొట్టమొదట గణపతి నవరాత్రులతో ప్రారంభమవుతుంది. గణపతి నవరాత్రులతో ప్రారంభమవుతుంది. అది 9 రోజులు చేస్తాం. తర్వాత మనం చేసేటువంటిది అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తాం. అమ్మవారి అంటే శరన్నవరాత్రి మహోత్సవములు చేస్తాం. తర్వాత మనం ఇది ఎప్పుడు వస్తుంది? ఇది భాద్రపద మాసంలో గణపతి వారికి చేస్తే, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి మహోత్సవములు 9 రోజులు చేస్తారు. 9కి పూర్ణ సంఖ్య. అది 9 తర్వాత 10 వస్తుంది, 0 పెడతాం కనుక ఆ పూర్ణ సంఖ్య కాబట్టి నవరాత్రి ఉత్సవములు చేస్తారు. ఇవి 2 మనకి తెలుసు. తర్వాత 3వది వసంత నవరాత్రములు అని చెప్పి చేస్తారు. అదెప్పుడు? మనకి చైత్రశుద్ధ పాడ్యం నుంచి కూడా నవమి వరకు కూడా చేస్తారు. ఈ 3 బాగా మనకి తెలిసినటువంటి యొక్క నవరాత్రి మహోత్సవములు. ఇవి కాకుండా చాలా పెద్ద వాళ్ళు, అనుష్ఠానపరులు, శక్తివంతులైనటువంటి వారు ఈ ఆషాఢ మాసంలో మొదలైనప్పటి నుంచి కూడా వారాహి నవరాత్రములు అని చెప్పిన కూడా చేస్తారు. అయితే వారాహి నవరాత్రములు గుప్త నవరాత్రములు అని చెప్పినని దానికి పేరే. అసలు గుప్త నవరాత్రములు అంటే గుప్తం అంటే రహస్యము అని చెప్పిన అర్థం. ఇవన్నీ కూడా కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ వారాహి నవరాత్రి ఉత్సవములు చాలా నియమనిష్టలతో చేయాలి అని చెప్పినని మనకు ఉంటుంది. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకొని ఏ విధంగా పడితే ఆ విధంగా మనం చేయటానికి అవకాశాలు ఉండవు. ఈ యొక్క వారాహి నవరాత్రి మహోత్సవములు కొద్దిగా దాన్ని మనం చాలా నియమాలు ఉంటాయి దానికి. అది పెద్దలు దానికి కొన్ని మంత్రములు ఉంటాయి. ఆ మంత్రాలు బీజాక్షరములు జాగ్రత్తగా పలకాలి. అది ఎవరి దగ్గరైనా తెలుసుకొని, పెద్దలు ఎవరి దగ్గరైనా ఇది తెలుసుకొని దాన్ని ఆరాధన చేసే క్రమాన్ని తెలుసుకొని చేయటం అనేటువంటిది చాలా మంచిది. పుస్తకం ఏదో మనం పెట్టుకుని చదువుకుని చేసినటువంటి యొక్క పద్ధతి వారాహి మాతకు కాదు. దీనికి నిదర్శనంగా మనకి కాశీక్షేత్రంలోనే అమ్మవారు తెల్లవారుజామున 4:30 దగ్గర నుంచి ఒక 2 గంటలు మాత్రమే మనం, అది కూడా ఆ దేవాలయానికి పైన 2 రంధ్రములు ఉంటాయి, దాంట్లో నుంచే మనం చూస్తే అమ్మవారి పాదాలు కనపడతాయి మనకి. అదే దర్శనం చేసుకుని వచ్చేయటమే. సో దాన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది అమ్మవారిని ఎలా పూజ చేయాలి అని. కొన్ని శాస్త్రాల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం కూడా ఈవిడేను అని చెప్పినని కూడా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ దీంట్లో లక్ష్మీ సహస్రనామంలో కూడా వారాహి మాత గురించి ఒక నామం ఒకటి ఉంది, దాంట్లో వస్తుంది. కాబట్టి తేలికగా జరిగేటువంటి యొక్క నామాన్ని లలితా సహస్రనామాన్ని చేసుకుంటూ వామాచారం ప్రకారం వారాహి మాత దీన్ని కూడా చేసుకోవడం చాలా మంచిది. దీన్ని ముత్తుస్వామి దీక్షితుల వారు అమ్మవారి నవావరణ కీర్తనలు అని రాశాడు. ఆ నవావరణ కీర్తనలో వారాహి మాత గురించి కూడా చక్కగా ఆయన ఒక 11వ దాంట్లో రాశాడు. ఈ వారాహి మాత ఇవన్నీ కూడా మనకి ఎక్కడ బాగా తెలుస్తాయంటే దేవి ఖడ్గమాల స్తోత్రంలో వస్తుంది.
ఈ వారాహిదేవి గురించి కూడా వస్తుంది. ఏ ఆవరణలో వీళ్ళు ఉంటారు, ఏ దేవతలు ఉంటారు అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది. ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కీర్తనలో, నవావరణ కీర్తనలో కూడా ఇది మనకి బాగా విశేషంగా తెలుస్తుంది. అవి కూడా చదువుకుంటే విశేషంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆవిడని కొలుచుకోవడం అనేటువంటిది మంచిదే. వారాహిమాత అసలు ఈ యొక్క స్వరూపం అంతా కూడా లలితా పరమేశ్వరి దేవే కాబట్టి లలితా పరమేశ్వరి ఆరాధన ముందర చేసుకొని తర్వాత పెద్దల దగ్గర తెలుసుకొని నిష్టగా ఈ యొక్క వారాహిమాతను చేసుకుంటే మనలో ఉండేటువంటి యొక్క ఆ పశుత్వం, రాక్షసత్వం నశిస్తాయి. తర్వాత మనం సాత్వికమైనటువంటి యొక్క భక్తి అలవాటు అవుతుంది. సాత్వికమైన భక్తితోటి అంటే సాత్వికమైనటువంటి యొక్క సాధన మనలో ఏర్పడుతుంది. తర్వాత పవిత్రమైనటువంటి యొక్క భావన కలుగుతుంది. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు ఇవి ఏర్పడతాయి లలితా సహస్రనామ పారాయణలో కానీ, తర్వాత శ్రీ విద్యోపాసనతోటి శ్రీచక్రార్చనతో చేసినప్పటికీ కూడా, అలాగే ఒక నిష్ఠ నియములతోటి ఒక పద్ధతి ప్రకారం బీజాక్షరాన్ని జాగ్రత్తగా చదువుతూ ఆ యొక్క మంత్రాన్ని పెద్దలు ఎవరి దగ్గరైనా పక్కన వారి సహకారంతో ఇది తెలుసుకుని చేస్తే వారాహి యొక్క మాత అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము అని కావ్యకంఠ గణపతి ముని గారని ఉమాశాస్త్రం రాశారు. దాంట్లో కూడా ఈ శక్తిని గురించినటువంటి విశేషాలు మనకు కూడా తెలుస్తాయి. ఇది పెద్ద వాంగ్మయం, చాలా గొప్ప వాంగ్మయం కాబట్టి దీన్ని తర్వాత సమయపాలన కూడా మనకి తెలుస్తుంది. దీంట్లో ఈ అమ్మవారి ఆరాధనలో సమయపాలన అని చెప్పినంటే అర్థం ఏమిటి? మనకి సమయపాలన అంటే సకాలంలో ఏ పని చేయాలో ఆ పని చేయటం అనేటువంటిది ఒక విశేషం ఉంటుంది. 50 ప్రజాభృగృశ్యంతే సంవత్సరాత్రాభృగృశ్యంతే యా ప్రతిష్టంతి సంవత్సరేతా ప్రతిష్టంతి వర్షాభ్యయిత్యర్థ అన్నది వేదం. అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ మంచి పని చేస్తే సత్ఫలితాలు మనకి వస్తాయి. అలాగే ఆ సమయాన్ని బట్టి ఆ ప్రదోషకాలంలో ఏం చేయాలి, రాత్రికాలంలో ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఏ సమయానికి ఆ సమయ పాలన చేసేటువంటి యొక్క సద్బుద్ధిని ప్రసాదించేటువంటిది శక్తి ఆరాధన. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మనలో ఉండే పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని అణిచివేసేసి మానవత్వాన్ని పెంపొందించి తర్వాత దైవీతత్వాన్ని అంకురింపజేసి దైవీతత్వాన్ని ప్రజ్వలింపజేసుకొని మానవుడి యొక్క జీవితాన్ని చరితార్థతను అందించుకోవడానికి కలిగేటువంటి యొక్క మాత శక్తి ఆరాధన. ముఖ్యంగా ఈ యొక్క లలితాదేవి యొక్క ఆరాధన దాంట్లో భాగంగా వారాహిమాత ఆవిడంశే కాబట్టి వారాహిమాత, శ్యామమాత. కాళిదాసు మహాకవి కూడా ఆ శ్యామలాదేవిని ఆరాధన చేసి, కాళిక అంటే ఆవిడే, శ్యామలాదేవి యొక్క ఆరాధన చేశాడు. శ్యామలా దండకం కూడా రాశాడు. మాణిక్య వీణామని చక్కగా స్తోత్రం చేశాడు తల్లిని, మహాకవి అయినాడు. సో ఇవన్నీ ఆత్మాత యొక్క విశేషాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.